డైలీ జీకే సిరీస్లో భాగంగా ఈరోజు మనం వివిధ దేశాలు అధికారిక పుస్తకాల గురించి తెలుసుకుందాం. మొదటిగా బ్లూ బుక్ బ్రిటిష్, గ్రీన్ బుక్ ఇటలీ ఇరాన్, గ్రే బుక్స్ జపాన్ బెల్జియం, ఆరెంజ్ బుక్స్ నెదర్లాండ్, వైట్ బుక్స్ జర్మనీ చైనా పోర్చుగల్, ఎల్లో బుక్ ఫ్రాన్స్, వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం భారతదేశం. వీటిని మనం సింపుల్గా గుర్తుపెట్టడానికి ట్రై చేద్దాం. బీబీ బ్లూ బుక్ బ్రిటిష్, గ్రీన్ బుక్ ఇటలీ ఇరాన్ కాబట్టి GIIగా గుర్తుపెట్టుకోవచ్చు. G ఫర్ గ్రీన్, I ఫర్ ఇటలీ, I ఫర్ ఇరాన్. గ్రే బుక్ను గ్రీన్ కాబట్టి గ్రే కాబట్టి JBగా గుర్తుపెట్టచ్చు. గ్రే బుక్స్ JBగా గుర్తుపెట్టవచ్చు. J ఫర్ జపాన్, B ఫర్ బెల్జియం, ఆరెంజ్ బుక్ నెదర్లాండ్స్గా చెప్పవచ్చు. మనం తర్వాత వైట్ బుక్ జర్మనీ చైనా పోర్చుగల్. చైనా ఫ్లాగ్ చూసి రెడ్ బుక్ అనుకోకండి. వైట్ బుక్స్ సంబంధించి జర్మనీ చైనా పోర్చుగల్. తర్వాత ఎల్లో బుక్స్ ఫ్రాన్స్ సంబంధించింది. ఎల్లో డర్టీ ఫెల్లో అంటాం కదా, ఆ ఫెల్లో ఎవరు కాదు, ఫ్రాన్స్ ఫెల్లో. ఎల్లో ఫెల్లో, ఏ ఫెల్లో, ఫ్రాన్స్ ఫెల్లో. ఓకే. వైట్ పేపర్ శ్వేతపత్రం, ఇది మనకు తెలిసిందే, భారతదేశ అధికారిక పత్రంగా మనం శ్వేతపత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం వైట్ బుక్ జర్మనీ చైనా పోర్చుగల్, బ్లూ బుక్ బ్రిటిష్, గ్రీన్ బుక్ ఇటలీ ఇరాన్, గ్రే బుక్స్ జపాన్ బెల్జియం, ఆరెంజ్ బుక్స్ నెదర్లాండ్, వైట్ బుక్స్ జర్మనీ చైనా పోర్చుగల్, ఎల్లో బుక్ ఫ్రాన్స్. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత వీడియోలో తిరిగి వద్దాం. అంతవరకు బాబాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.